హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రబలికరాజ్ కథల ప్రపంచం. మనం ఈరోజు చెప్పుకోబోయే కథ పేరు వచ్చేసి మనసు మాట వినదు, ఎపిసోడ్ 32. చూసేద్దాం. నైనా పేరు చెప్పగానే క్రిష్ ప్లేట్ తీసుకొని తినడం చూసి ఆద్య రిషిలో ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. అప్పుడే అక్కడికి ఆర్యన్ కూడా వచ్చాడు. సారీ రిషి, నిన్న కొంచెం బిజీగా ఉండి నేను చూడడానికి రాలేకపోయాను. ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతాడు. అయ్యో సారీ ఎందుకు ఆర్యన్, అయినా ఆద్య నిన్నటి నుండి ఇక్కడే ఉండి నన్ను చిన్న పిల్లాడిలా చూసుకుంటుంది కదా అని నవ్వుతూ చెప్పాడు రిషి. అన్నయ్య వచ్చి ఇలా కూర్చో, నువ్వు కూడా మాతో పాటుగా టిఫిన్ చెయ్యు అంటూ అతనికి కూడా ప్లేట్లో టిఫిన్ పెట్టి ఇచ్చింది ఆద్య. అందరూ మాటలు చెప్తూ తినేశారు. కాసేపు అక్కడే ఉన్న ఆర్యన్, ఓకే రిషి, నేను ఇక వెళ్తాను, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్తూ పైకి లేచాడు. సరే ఆర్యన్, జాగ్రత్త అని చెప్పాడు రిషి. జాగ్రత్త నాకు కాదు రిషి, నీకు అని నవ్వుతూ చెప్పి అక్కడి నుండి బయటకు నడిచాడు ఆర్యన్. అతని వెనకే ఆద్య కూడా వచ్చింది. ఇద్దరూ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఆగారు. ఏమైనా తెలిసిందా అన్నయ్య అని అడిగింది ఆద్య. కనుబొమ్మలని ఒక్కసారి మూసి తెరుస్తూ హా బంగారం, తెలిసింది అని చెప్పాడు ఆర్యన్. ఎవరు అన్నయ్య, ఎవరు చేశారు ఈ పని? ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు ఆద్య, కానీ ఇప్పటికైతే ఈ పని చేసింది మధుమిత ఏమో అని నా డౌట్ అని చెప్పాడు ఆర్యన్. మధుమిత? మధుమిత అంటే రిషి మూవీలో ఫీమేల్ లీడ్ యాక్టర్ తనే కదా? హా బంగారం, తనే. తన అసిస్టెంట్ని ఈ వెయిటర్కి డబ్బులు ఇచ్చి ఆ జ్యూస్లో ఆ డ్రగ్ మిక్స్ చేయమని చెప్పింది అంట. కానీ ఎందుకు అన్నయ్య, తనకి రిషికి అసలు గొడవలేం లేవు కదా? అది వాళ్ళని పట్టుకున్నాకే తెలుస్తుంది ఆద్య. మన వాళ్ళకు చెప్పాను, వాళ్ళు ఇద్దరు ఎక్కడ ఉన్నా పట్టుకొని తీసుకురమ్మని. సరే అన్నయ్య, వాళ్ళని మాత్రం అసలు వదిలిపెట్టకు అని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్లోకి వెళ్ళిపోయింది ఆద్య. ఆద్య బయటకు రాగానే క్రిష్, అలా చేసింది ఎవరో తెలిసిందా అని అడిగాడు రిషి. ఇంకా లేదు రిషి, నేను అక్కడ ఉన్న అందరినీ అడిగాను. అతను 2 డేస్ బ్యాక్ని వర్క్లో జాయిన్ అయ్యాడు అంట. సో తన గురించిన వివరాలు అక్కడ ఏం దొరకలేదు. నీకు ఎవరిపైన అయినా డౌట్గా ఉందా రిషి అని అడిగాడు క్రిష్. లేదు క్రిష్, నాకు ఎవరిపైన డౌట్ లేదు అని చెప్పి మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలాగా హా క్రిష్, ఒకరు ఉన్నారు అని చెప్పాడు. అప్పుడే ఆర్యన్తో మాట్లాడి రూమ్ లోపలికి రాబోతున్న ఆద్య రిషి క్రిష్ల మాటలు విని గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. ఆద్య వారి మాటలు వింటుంది అని తెలియని రిషి భార్గవ్ అని చెప్పేశాడు. ఏంటి అతనా? హా క్రిష్, అతనే. వాడికి నేనంటే చిన్నప్పటి నుండి పడదు. వాడికి తప్ప ఇంకెవ్వరికీ ఇలా చేసే అవసరం లేదు. సరే రిషి, నువ్వు ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు కాబట్టి నేను అతని మీద నిఘా పెట్టమని చెబుతా అని అతనికి పియ్యకి కాల్ చేసి, భార్గవ్ ప్రతి మూమెంట్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండు, ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే నాకు కాల్ చెయ్యు అని చెప్పాడు క్రిష్. మరోవైపు కరుణ అండ్ సాధన ఒక రెస్టారెంట్లో ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. ఏంటి కరుణ, ఏదో మాట్లాడాలి అని చెప్పి ఇలా సైలెంట్గా ఉన్నావు అని అడిగింది సాధన. ఐఎమ్ సారీ సాధన. ఏంటి కరుణ, సారీ దేనికి అని కన్ఫ్యూజింగ్గా అడుగుతుంది సాధన. అదేనే, నువ్వు అడిగావు కదా భార్గవ్కి ఆద్యకి పెళ్లి చేస్తే బాగుంటుంది అని, కానీ ఇప్పుడు ఆద్య వేరే అతన్ని లవ్ చేస్తుంది. అవునా, ఈ విషయానికే సారీ చెప్తారా ఎవరైనా? అయినా మనం ముందే అనుకున్నాం కదా, పిల్లలిద్దరికీ ఇష్టమైతేనే తర్వాత విషయాలు మాట్లాడుకుందామని. వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా మనం ఏమీ చేయలేము కదా. అవును సాధన, కానీ లేదు ఏమీ లేదు. ముందు ఆద్య లవ్ చేసిన అబ్బాయి ఎవరో అతని గురించి చెప్పు. అతని పేరు రిషి. రిషి అంటే అదే ఆ సినిమా యాక్టర్ ఉన్నాడు కదా, అతనే. ఏంటి, ఆద్య లవ్ చేస్తుంది రిషినా? హా సాధన, ఏమైనా ప్రాబ్లమా అని డౌట్గా అడుగుతుంది కరుణ. అలాంటిది ఏం లేదే, నాకు రిషి ముందు నుండే తెలుసు. అతను చాలా మంచి అబ్బాయి. రిషిని చేసుకుంటే ఆద్య నిజంగా సుఖపడుతుంది అని చెబుతుంది సాధన.
అంటే సాధన, రిషి నీకు ముందు నుండి తెలుసు అన్నావు కదా! మరి అతని ఫ్యామిలీ గురించి నీకు తెలుసా? తెలిస్తే చెప్పవా? అని అడుగుతుంది కరుణ. మరోవైపు రిషికి భార్గవ్ పైన డౌట్ ఉందని చెప్పగానే, భార్గవ్ అంటే అతనే కదా! ఆ రోజు రెస్టారెంట్‌లో నా కోసం రిషి అతన్ని కొట్టాడు. అంటే రిషి అతన్ని కొట్టాడు అన్న కోపంతోనే భార్గవ్ ఇదంతా చేశాడా? మరి అన్నయ్య ఏంటి రిషి మూవీలోని ఫీమేల్ యాక్ట్రెస్ మధుమిత పైన డౌట్ అన్నాడు అని ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయింది ఆద్య. తర్వాత ఆర్యన్కి కాల్ చేసి, అన్నయ్య, ఆ భార్గవ్కి రిషి అంటే ముందు నుండి పడదు అంట. ఒకసారి అతని సైడ్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయవా అని అడుగుతుంది ఆద్య. భార్గవ్ అంటే అతనే కదా ఆ రెస్టారెంట్లో? హా అన్నయ్య, అతనే. బంగారం, నీకు ఒక విషయం చెప్పాలిరా. ఏంటి అన్నయ్య అది? ఆ భార్గవ్ ఎవరో కాదు, మన మమ్మీ ఫ్రెండ్ అయిన సాధన ఆంటీ కొడుకు. అంటే ఆ రోజు వదిన చెప్పింది కదా, ఆంటీ వాళ్ళ అబ్బాయితో నాకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారని. అంటే అతను ఈ భార్గవనేనా? హా, అతనే. అంటే అన్నయ్య, ఇది అంతా నా కారణంగానే జరిగిందా? నో అద్య, నువ్వు అలా డిసైడ్ అవ్వకు. అయినా రిషికి భార్గవ్కి చిన్నప్పటి నుండి పడదు. ఒకవేళ దీని వెనకాల భార్గవనే ఉన్నా నువ్వు మాత్రం రీజన్ కాదు, ఓకేనా? హా అన్నయ్య, కానీ రిషి చాలా కామ్ గోయింగ్ పర్సన్. అతనికి ఇంతమంది శత్రువులు ఉండడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మన ప్రమేయం లేకుండానే కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి బంగారం. నువ్వేం కంగారు పడకు. మనమంతా ఉండగా రిషికి ఏమీ కాదు అని ధైర్యం చెప్తాడు ఆర్యన్. హా అన్నయ్య, కానీ నాకు రిషి పాస్ట్ తెలుసుకోవాలని ఉంది. సరేరా, నువ్వు మన ఇంటికి వచ్చేయి, అక్కడ చెప్తా. అంటే నీకు రిషి పాస్ట్ గురించి ముందే తెలుసా అన్నయ్య? ఆది అడిగిన ప్రశ్నకి బదులుగా హా అని మాత్రమే చెప్తాడు ఆర్యన్. సరే అన్నయ్య, వెంటనే వచ్చేస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసి రిషి ఉన్న రూమ్లోకి వెళ్ళి, క్రిష్, నీకు అర్జెంట్ వర్క్ ఏమీ లేకపోతే కాసేపు ఇక్కడే ఉంటావా? నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా అని అడుగుతుంది ఆద్య. సరే ఆద్య, నాకేం వర్క్ లేదు, నేను ఫ్రీగానే ఉన్నాను. నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళు, నైట్ అంతా నిద్రపోయినట్టు లేవు కదా, వెళ్ళి కాసేపు రిలాక్స్ అవ్వు. థ్యాంక్ యూ క్రిష్ అని అతనికి చెప్పి, బాయ్ రిషి, త్వరగా వచ్చేస్తాను అని రిషి తల నిమురుతూ చెప్తుంది. సరే ఆద్య, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తాడు రిషి. ఆద్య అక్కడి నుండి బయటికి వెళ్తూ, సారీ రిషి, ఇన్ని రోజులు నీ గతాన్ని నువ్వు చెప్తేనే తెలుసుకోవాలి అనుకున్నా. కానీ ఇప్పుడు జరుగుతున్న వాటన్నింటినీ చూస్తుంటే అది తెలుసుకోవడం చాలా అవసరం అనిపిస్తుంది. అందుకే తప్పడం లేదు అని మనసులో అనుకుంటూ రిషికి చాలా చెప్పుకుంటుంది ఆద్య. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్లో తెలియజేయండి.